పరిటాల రవీంద్ర అనే వ్యక్తి 100 ఏళ్ళు బతికినా ఒకటే, ఒక్కరోజు బతికినా ఒకటే. అలా వీరసింహారెడ్డి అనే క్యారెక్టర్ కి నా ఇమాజినేషన్ లో పరిటాల రవి. పరిటాల రవి అనే ఒక వ్యక్తిని ఎవడన్నా టచ్ చేయాలి అనే ఆలోచన కూడా రావడానికి చాలా భయపడతాడు ఎవడైనా సరే. రాయలసీమ రాష్ట్రంలో ఒక భాగం. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా రాయలసీమది ఒక ప్రత్యేకమైన స్థానం. ఇంకా చెప్పాలి అంటే రాష్ట్ర చరిత్ర కన్నా రాయలసీమ చరిత్ర చాలా పెద్దది. రాయలసీమ రాష్ట్రానికి మొదటి రాజధానినిచ్చింది. రాయలసీమ దేశానికి రాష్ట్రపతినిచ్చింది. రాయలసీమ రాష్ట్రానికి 12 మంది ముఖ్యమంత్రులనిచ్చింది. రాయలసీమ ఎంతో మంది చెప్పుకోదగ్గ నాయకులను మనకు పరిచయం చేసింది. అలా రాయలసీమ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తే, రాయలసీమ చరిత్రలోనే చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన వ్యక్తులు కొందరున్నారు. ప్రజా పోరాటాలు చేసి భూస్వాముల పెత్తనాన్ని కళ్ళెం వేసే ప్రయత్నం చేసి ప్రజాభిమానాన్ని, దాంతోపాటు ప్రమాదకరమైన శత్రుశేషాన్ని రెండింటినీ సంపాదించి పగలు ప్రతీకారాలు వీటితో పాటు ప్రజలంటూ జీవించి ప్రాణం పోతుందని ముందే తెలిసినా లెక్క చేయకుండా ప్రజల మధ్య ప్రాణాలు వదిలిన కుటుంబం అది. తండ్రి మొదలుపెట్టిన ఫ్యాక్షన్ ప్రస్థానాన్ని కొడుకు కూడా కొనసాగించి పగ ప్రతీకారం అంటూ ప్రత్యర్థుల మీద కక్ష కట్టి కత్తులు బాంబులతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల నెత్తుడితో చరిత్ర లిఖించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. అనంతపురం జిల్లాలో అంతులేని ఫ్యాక్షన్ గొడవలకు ఆయనే కేంద్రం. వ్యక్తిత్వంలో ఆయన కమ్యూనిస్టు, శత్రువులకు ఆయన ఫ్యాక్షనిస్టు, అభిమానులకు ఆయన హ్యూమనిస్టు, రాయలసీమ చరిత్రలో ఆయన ఎవరెస్టు. కాబట్టి అసలు ఈ పరిటాల రవి ఎవరు? పరిటాల కుటుంబ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎందుకు ఒక ఫ్యాక్షనిస్ట్కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు? ఆయన ప్రజలకు చేసిందేంటి? అనంతపురంలో పరిటాల రవి కేంద్రంగా ప్రతీకార హత్యలు ఎలా జరిగాయి? ఆఖరికి పరిటాల రవిని ఎలా చంపారు అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియోని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. చాలా పెద్ద చరిత్రను మీ అందరికి అర్థమయ్యే రీతిలో సులువుగా తక్కువ సమయంలోనే తెలిపేందుకు మేమెంతగానో కృషి చేశాం. ఈ వీడియో మీకు పరిటాల రవి గారి గురించి తెలుసుకోవడంలో మంచి కిక్తో పాటుగా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పరిటాల రవీంద్ర. మనందరికి తెలిసిన పరిటాల రవి గారి అసలు పేరు ఇది. నిజానికి ఈ కథ పరిటాల రవితో మొదలైంది కాదు, ఆయన తండ్రి పరిటాల శ్రీరాముల హయాం నుంచి మొదలైంది. కనుక వారి తండ్రి చరిత్ర గురించి క్లుప్తంగా తెలుపుతాను. పరిటాల ముత్యాలప్ప చిన్న వెంకటమ్మ దంపతుల 6 సంతానంలో శ్రీరాములు పెద్దవాడు. శ్రీరాములు సరిగ్గా శ్రీరామనవమి రోజునే జన్మించడంతో శ్రీరాములు అనే పేరు పెట్టారు. శ్రీరాములకి నారాయణ, గజ్జలప్ప, సుబ్బయ్య, చిన్ననారాయణ అనే 4 తమ్ముళ్లతో పాటు నారాయణమ్మ అనే చెల్లెలు కూడా ఉంది. శ్రీరాములు తండ్రి ముత్యాలప్ప అనంతపురం జిల్లా రామగిరి మండలంలో 150 ఎకరాల భూస్వామి. వీరిది వ్యవసాయ కుటుంబం. శ్రీరాములు చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేస్తూ చదువుకునేవారు. వీరిది భూస్వాముల కుటుంబం కావడంతో వాళ్ళ ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా వీరి వంతు సహాయం ముందుండి చేసేవారు. ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. అలా వాళ్ళ ఊరిలో శ్రీరాముల కుటుంబానికి చాలా మంచి పేరుంది. శ్రీరాములు తండ్రి ముత్యాలప్ప గారి యొక్క మేనమామ స్వాతంత్రం రాకముందు నుంచే రాయలసీమలో కమ్యూనిస్టు పార్టీలో చాలా పెద్ద నాయకుడు. దాంతో శ్రీరాముల కుటుంబం కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేది. అలా శ్రీరాములు చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలంతో పెరిగారు. అలా శ్రీరాములు ఒక వయసు వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. అలా 1948-51 సంవత్సరాల్లో పూర్తి స్థాయి కమ్యూనిస్ట్ నాయకుడిగా మారి కమ్యూనిస్టు పోరాటాల్లో పాల్గొన్నారు. శ్రీరాములకి 1952లో 17 ఏళ్ల వయసులోనే సిరిపి కొట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 1950లో కమ్యూనిస్టు పార్టీ ఈ రోజుల్లో లాగా రాజకీయాలు మాత్రమే చేసేది కాదు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రజా పంద ఉద్యమాలు నడిపించేది. అంటే నక్సలైట్ ఉద్యమాలు నడిపించేది. కమ్యూనిస్టులకు స్వయంగా నక్సలైట్లతో బహిరంగ సంబంధాలుండేవి. ఆ రోజుల్లో పోలీసు వ్యవస్థ అంత బలంగా ఉండకపోవడం వల్ల చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు నక్సలైట్లతో సత్సంబంధాలు పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాలు కూడా చేసేవారు. సరిగ్గా శ్రీరాములు కూడా ఇలానే వ్యవహరించారు.
ప్రజాపంద పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం మొదలుపెట్టారు. స్వయంగా నక్సలైట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా శ్రీరాములు ఒక పూర్తిస్థాయి ఉద్యమకారుడిగా మారి ప్రజల తరపున పోరాటం మొదలుపెట్టారు. అసలే ఆ ఊర్లో కాస్త పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో శ్రీరాములు రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే అనుచరులు, అభిమానులు తయారయ్యారు. ఇక శ్రీరాములు, నారాయణమ్మ దంపతులకు 3 పిల్లలు పుట్టారు. మొదటి సంతానం 1958 ఆగస్టు 30న జన్మించిన పరిటాల రవీంద్ర, రెండవ సంతానం 1960లో పుట్టిన పరిటాల హరీంద్ర, మూడవ సంతానం పరిటాల శైలజ. ఆ రోజుల్లో రాయలసీమలో భూస్వాములు ఎక్కువగా ఉండేవారు. భూస్వాములకు 100 ఎకరాల్లో భూమి ఉన్నా ఆ భూమిలో పూర్తిగా వ్యవసాయం చేసేవారు కాదు. చాలా భూముల్లో వ్యవసాయం చేయకుండా బంజర భూములుగా మిగిలిపోయేవి. మరోవైపు రాయలసీమలో చాలా మంది పేదవారు వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండేవారు. దాంతో వ్యవసాయం చేసుకోకుండా బంజరు భూములుగా మారిన భూస్వాముల భూములు పేదలకు దక్కేలా పోరాటం చేయడం మొదలైంది. శ్రీరాములు 1959లో కమ్యూనిస్టు పార్టీ తరపున భూమి లేని పేదలకు భూస్వాములు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేయాలి అని పిలుపునిచ్చారు. శ్రీరాములు ఆ పిలుపుకు కట్టుబడి తన కుటుంబ భూమిని స్వచ్ఛందంగా పేదలకు పంచిపెట్టారు. దాంతో శ్రీరాముల పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ అండతో పాటు పేద ప్రజల మద్దతు కూడా లభించింది. చాలా మంది భూస్వాములు శ్రీరాములు చేస్తున్న పోరాటాన్ని వ్యతిరేకించారు. కానీ నక్సలైట్ల మీద భయంతో చాలా మంది భూస్వాములు తమ బంజర భూముల్ని పేదలకు పంచిపెట్టారు. అలా శ్రీరాములు చేస్తున్న పోరాటాలకు గుర్తింపుగా ప్రజలు పరిటాల శ్రీరాముల్ని పోరాటాల రాములు అని పిలిచేవారు. శ్రీరాములు భూస్వాములపై పోరాటం చేస్తున్నప్పుడు ముత్తవకుంట్ల భూస్వామి చిన్నపరెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డి, అతని కుటుంబం మాత్రం తమ భూములు పేదలకు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో 1959 సెప్టెంబర్ 4న శ్రీరాములు తన తమ్ముళ్లను, ప్రజలను వెంట పెట్టుకుని వెళ్లి రామసుబ్బారెడ్డి మీద, అతని అనుచరుల మీద దాడి చేశారు. ఆ దాడిలో రామసుబ్బారెడ్డితో పాటు అతని అనుచరుడు తలారి నరసింహులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. తలారి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. కానీ తీవ్రంగా గాయపడ్డ రామసుబ్బారెడ్డి 4 రోజుల తర్వాత చికిత్స పొందుతూ మరణించారు. ఈ మరణాలే అనంతపురం ఫ్యాక్షన్ గొడవలకు పునాది అని చెప్పవచ్చు. ఈ 2 మరణాలతో శ్రీరాములు భూస్వాములందరికీ శత్రువుగా మారాడు. ఈ మరణాల మీద అప్పట్లో అనంతపురం జిల్లా పోలీసులు శ్రీరాముల్ని ఆయన తమ్ముడు గజ్జలప్పతో కలిపి మొత్తం 46 మందిపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. శ్రీరాములు కూడా 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. 1962లో కోర్టు మొత్తం 13 మందికి శిక్ష వేసింది. శ్రీరాములు తమ్ముడు గజ్జలప్పకు శిక్ష ఖరారయ్యింది. కానీ శ్రీరాములు మాత్రం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో మద్యం తయారీ వ్యాపారం మొదలుపెట్టారు శ్రీరాములు. శ్రీరాములకి మద్యం తయారు చేసే సిద్ధప్ప అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఎక్కువై సిద్ధప్ప శ్రీరాములకి కొద్ది కాలంలోనే నమ్మిన బంటులాగా మారాడు. ఇక 1964లో కమ్యూనిస్టు పార్టీ 2గా చీలిపోయింది. సిపిఐ మరియు సిపిఎంగా ఏర్పడ్డాయి. సరిగ్గా అదే సంవత్సరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో శ్రీరాములు మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. 1964 ఎన్నికల్లో శ్రీరాములు నసనకోట పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేశారు. కానీ భూస్వాములందరూ శ్రీరాములకు వ్యతిరేకంగా ఒకటై ఆయన్ని ఓడించాలి అని ముత్యాలప్ప అనే వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టి సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అదే సమయంలో మద్దెల చెరువుకు చెందిన ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డి, అతని అనుచరుడు సానే చెన్నారెడ్డిలు పెనుగొండ ప్రాంతంలో ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఉండేవారు. దాంతో ప్రజలు తమను నారాయణ రెడ్డి మరియు చెన్నారెడ్డి నుంచి కాపాడాలి అని శ్రీరాములను ఆశ్రయించారు. శ్రీరాములు ప్రజలందరినీ వెంట పెట్టుకుని వెళ్లి పెనుబోలు గ్రామంలో వారిని ఎదిరించడం జరిగింది. దాంతో వారు గ్రామంలో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయారు. దాన్ని నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి చాలా అవమానంగా భావించారు. దాంతో నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి శ్రీరాముల మీద కక్ష పెంచుకున్నారు. దాంతో శ్రీరాముల్ని ఆయన పొలంలోనే హత్య చేసే ప్రయత్నం చేశారు. కానీ శ్రీరాములు దాని నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత శ్రీరాములు భూస్వాముల మీద పోరాటాన్ని ఇంకా ఉధృతం చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలి అంటే ప్రజల మద్దతుతో పాటు భూస్వాములు భయపడే నక్సలైట్ల మద్దతు కూడా అవసరమని భావించారు. దాంతో శ్రీరాములు సాయుధ విప్లవ పోరాటం మొదలుపెట్టారు. పూర్తి స్థాయి నక్సలైట్గా మారారు. దాంతో ప్రజలకు, శ్రీరాములకు ఆయుధాలు కూడా సమకూరాయి. దాంతో ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా భూస్వాముల మీద ఆయుధాలతో తిరగబడ్డారు. ఇలా శ్రీరాములు దాదాపు 10 సంవత్సరాల పాటు సాయుధ విప్లవ పోరాటం చేసి భూస్వాములకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ సమయంలో శ్రీరాములు రాయలసీమలో వామపక్షాలకు బలమైన పునాదులు వేశారు. కమ్యూనిస్టు పార్టీ బాగా అభివృద్ధి చెందింది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక భూస్వాములందరూ శ్రీరాముల్ని హతమార్చడానికి పథకం పన్నారు. శ్రీరాములు ప్రజల అండదండలతో పాటు నక్సలైట్లతో ప్రత్యక్ష సంబంధాలు, ఎప్పుడూ పక్కనే ఉండే అనుచరులతో ఇలా శ్రీరాములు ఒక నాయకుడిగా ఎదిగారు. కాబట్టి శ్రీరాముల్ని భూస్వాములందరూ ప్రత్యక్షంగా ఏం చేయలేకపోయారు. భూస్వాములు శ్రీరాములు దూకుడు తగ్గించడానికి ఆయన అనుచరుడు వెట్టి ముత్యాలప్ప మీద హత్యాయత్నం చేశారు.
కానీ వెట్టి ముత్యాలప్ప ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడికి ప్రతీకారంగా శ్రీరాములు భూస్వామి వెంకటరెడ్డి ఇంటి మీద దాడి చేసి వెంకటరెడ్డిని ఇంటి నుంచి ఈడ్చుకుంటూ బయటికి లాక్కొచ్చాడు. వెంకటరెడ్డి శ్రీరాములు కాళ్ళ మీద పడి చంపవద్దు అని వేడుకోవడంతో వెంకటరెడ్డిని చంపకుండా వదిలేశాడు. ఈ సంఘటనే శ్రీరాములు హత్యకు దారితీసింది. దెబ్బతిన్న వెంకటరెడ్డి ఇంకొంతమంది భూస్వాములతో కలిసి శ్రీరాముల్ని స్వయంగా చంపలేక నమ్మకబంటు అయిన సిద్ధప్పను లోబర్చుకున్నారు. 1975 మే 29న శ్రీరాములు పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో సిద్ధప్పతో బస్సు మీద కాల్పులు జరిపారు. ఆ దాడిలో శ్రీరాములు, ఆయన తమ్ముడు సుబ్బయ్య, తగరకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు, ఎగువపల్లికి చెందిన లింగన్న చనిపోయారు. అలా సామాన్య రైతు కాస్త సాయుధ విప్లవ పోరాట యోధుడిగా మారి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి మామూలు ప్రజలను సైతం భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఆయుధాలతో తిరగబడేలా చేసి 100 ఎకరాల భూముల్ని పేదలకు దక్కేలా చేసి భూస్వాముల గుండెలో రైళ్లు పరిగెత్తించిన మొనగాడైన శ్రీరాములు హత్య చేయబడ్డారు, ప్రాణాలు వదిలారు. శ్రీరాములు మరణించినప్పుడు చాలా మంది నక్సలైట్లు, కమ్యూనిస్ట్ నాయకులు స్వయంగా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలా శ్రీరాములు ఇప్పటికీ రాయలసీమ కమ్యూనిస్ట్ నాయకుల చేత లాల్ సలాం అనిపించుకుంటున్నారు. ఇక శ్రీరాములు మరణించినప్పుడు ఆయన కుమారులు పరిటల రవీంద్ర వయసు 17 సంవత్సరాలు, పరిటల హరీంద్ర వయసు 15 సంవత్సరాలు మాత్రమే. శ్రీరాములు సంపాదించిన ప్రజాభిమానం, పేరు, ప్రతిష్ట సహజంగానే కొడుకులకు వారసత్వంగా సంతరించాయి. ఇక పరిటాల రవి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని తమ్ముడితో కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో శ్రీరాములు చిన్న కొడుకు పరిటాల హరీంద్ర ప్రజా సమస్యలకు స్పందిస్తూ సమస్యలపై పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. తండ్రి అడుగుజాడలో నడుస్తున్న పరిటాల హరీంద్ర కూడా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. 1982లో సత్యం అనే నక్సలైట్ ఉద్యమ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో హరీంద్ర 100 మంది అనుచరులతో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి సత్యంని పోలీసుల నుండి తప్పించాడు. దాంతో హరీంద్ర కూడా పోలీసుల దృష్టిలో ఒక నక్సలైట్ గా మారాడు. అయితే అప్పటికే ఆయన తండ్రి శ్రీరాములు గారు చేసిన పోరాటాలు, భూస్వాములను ఇబ్బంది పెట్టిన తీరు ఇవన్నీ అనుభవించిన భూస్వాములు అప్పటి ప్రభుత్వంతో కలిసి పోలీసుల చేత హరీంద్ర మీద నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి అనే ముద్ర వేసి 1982 నవంబర్ 28న ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. ఈ సంఘటన పరిటాల రవి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. తండ్రి, తమ్ముడు ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో పరిటాల రవికి శ్రీరాములు మద్దతుదారులు, అభిమానులు అండగా నిలుచున్నారు. పరిటాల రవిని ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని, లేదంటే శత్రువులను ఎదుర్కోవడం కష్టమని చెప్పి పరిటాల రవిని ప్రత్యక్షంగా ఈ ఫ్యాక్షన్ గేమ్లోకి వచ్చేలా చేశారు. అలా పరిటాల రవీంద్ర కూడా తమ్ముడు మరణించిన తర్వాత ప్రత్యక్షంగా కక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. సరిగ్గా ఇక్కడి నుంచే అనంతపురం ఫ్యాక్షన్ పాలిటిక్స్ మరో స్థాయికి వెళ్ళాయి. అంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. పరిటాల రవి తన తమ్ముడు మరణించిన వెంటనే పూర్తిస్థాయి ఫ్యాక్షనిస్ట్ గా మారాడు. తమ్ముడు చనిపోయే సంవత్సరం కూడా అవ్వకముందే 1983లో శ్రీరాములు చావుకు కారణమైన భూస్వామి మరియు మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నారాయణ రెడ్డి మరణించిన వెంటనే అందరి దృష్టి పరిటాల రవి మీదకు వెళ్ళింది. అయితే చాలా మంది కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎదిగిన శ్రీరాముల్ని చంపినందుకు పీపుల్స్ వార్ పార్టీ అంటే నక్సలైట్లు నారాయణ రెడ్డిని చంపారని భావించారు. కానీ నారాయణ రెడ్డి మరణానికి కారణం పరిటాల రవినే అని A1గా ఆయన మీద కేసు పెట్టారు. పరిటాల రవి మాత్రం నారాయణ రెడ్డి చనిపోయాక పోలీసులకు దొరకకుండా దాదాపు సంవత్సరం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో నక్సలైట్లతో పరిటాల రవి గడిపారని సమాచారం. ఇక 1983లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో అప్పటి వరకు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. అలా రాయలసీమ ప్రాంతంలో అప్పటి వరకు భూస్వాములుగా చలామణి అవుతూ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్న చాలా మంది సైలెంట్ అయ్యారు. దాంతో 1984లో పరిటాల రవి తిరిగి తన స్వగ్రామం అయిన నసనకోటకు చేరుకున్నారు. అదే సంవత్సరం అంటే 1984 అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో పరిటాల రవికి వివాహం జరిగింది. అప్పటికి సునీత గారి వయసు 14 ఏళ్లు మాత్రమే. 1986లో శ్రీరాముల్ని చంపిన సిద్ధప్ప జైలు నుంచి విడుదలయ్యాడు. సిద్ధప్ప బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే పీపుల్స్ వార్ పార్టీ సిద్ధప్పను చంపేసింది. దాంతో మళ్లీ పరిటాల రవినే ఈ హత్య చేశాడని అందరూ భావించారు. సిద్ధప్ప హత్యలో కూడా పరిటాల రవి మీద A1గా కేసు నమోదైంది. దాంతో మళ్లీ పరిటాల రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత తిరిగి స్వగ్రామం అయిన వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. స్వగ్రామం చేరుకున్న తర్వాత పరిటాల రవి తనకంటూ ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తనకన్నా బలమైన భూస్వాములు ఎదుర్కోవాలి అంటే భూస్వాముల వ్యతిరేక పోరాటాలు ఒక్కటే మార్గమని పరిటాల రవి భావించారు. దాంతో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక గట్టి నేతగా ఎదిగాడు. 1989లో తొలిసారిగా జరిగిన మండల స్థాయి ఎన్నికల్లో
రామగిరి మండలం నుంచి దళిత కులానికి చెందిన ఓబన్న అనే వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాడు. అదే సంవత్సరం 1989లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి శ్రీరాములు హత్యతో సంబంధం ఉన్న రంగుల నారాయణ రెడ్డి అనుచరుడు సానే చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. భారీ బందోబస్తుతో ప్రచారం చేస్తున్న సానే చెన్నారెడ్డిని పరిటాల రవి తన అనుచరులతో నరసన్నపేట పంచాయతీలకు రాకుండా అడ్డుకున్నాడు. అలా చెన్నారెడ్డిని పరిటాల రవి అడ్డుకోవడం అవమానకరంగా భావించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెన్నారెడ్డి గెలుపొందాడు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గెలిచిన వెంటనే తన వ్యతిరేకుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరించాడు. పరిటాల రవిని టార్గెట్గా చేసుకుని రవి మద్దతుదారులపై దాడులు చేయించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా పరిటాల రవి అనుచరులు మాత్రమే కాదు, పరిటాల రవికి మద్దతుగా ఉండే గ్రామాలపైన కూడా దాడులు చేశాడు. కుంటి మధ్య 7 గుర్రాలపల్లి గాదిగకుంట గ్రామాల్లో చెన్నారెడ్డి అరాచకం సృష్టించాడు. చెన్నారెడ్డి అరాచకాలు తట్టుకోలేక చాలా మంది గ్రామాలను విడిచి పారిపోయారు. ఇలా చెన్నారెడ్డి చేస్తున్న అరాచకాలను పీపుల్స్ వార్ పార్టీ గమనిస్తూనే ఉంది. ఆ సమయంలో పరిటాల రవి కూడా ఏం చేయలేకపోయాడు. రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రెండిట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో చెన్నారెడ్డి అరాచకాన్ని పరిటాల రవి కూడా ఆ సమయంలో అడ్డుకోలేకపోయాడు. దాంతో పరిటాల రవి మళ్లీ పీపుల్స్ వార్ పార్టీ సహాయంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 1991 మే 7న చెన్నారెడ్డిని నక్సలైట్లతో కాల్చి చంపించాడు. చెన్నారెడ్డి చావుతో పరిటాల రవి తండ్రి శ్రీరాములు హత్యకు పథకం పనిన గంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నారెడ్డి, శ్రీరాములు చంపిన సిద్దప్ప ఇలా ముగ్గురు మరణించినట్లయింది. చెన్నారెడ్డి మరణించిన వెంటనే చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం దగ్గరలో ఉండే గాదిగకుంట గ్రామంపై దాడి చేసి అక్కడ ఇళ్లకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం గ్రామస్తులు కత్తులు కర్రలతో అక్కడికి వెళ్లి చెన్నారెడ్డి అనుచరులను తరిమి కొట్టారు. 1991లో ఎమ్మెల్యేగా ఉన్న చెన్నారెడ్డి మరణించడం వల్ల పెనుగొండ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెనుకొండ, ధర్మవరం ప్రాంతాల్లో అరాచకం మరింత ఎక్కువైంది. ఇక్కడ కాస్త జాగ్రత్తగా గమనించాలి. పరిటాల రవి తండ్రి గారైన శ్రీరాములు హత్యకు కుట్ర పనిన 2 ముఖ్యమైన భూస్వాములు గంగుల నారాయణ రెడ్డి మరియు అతని అనుచరుడు సానే చెన్నారెడ్డి. గంగుల నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సానే చెన్నారెడ్డి ఎమ్మెల్యే. గంగుల నారాయణ రెడ్డి 1986లో హత్య చేయబడ్డాడు. సానే చెన్నారెడ్డి 1991లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యాడు. సానే చెన్నారెడ్డికి 2 కొడుకులు. ఒకరు 1991లో చెన్నారెడ్డి హత్య తర్వాత పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచిన రమణారెడ్డి, ఆయన తమ్ముడు ఓబుల్ రెడ్డి. గంగుల నారాయణ రెడ్డికి 2 కొడుకులు. పెద్ద కొడుకు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి. వీళ్ళది మధ్యల చెరువు గ్రామం కావడం వల్ల మధ్యల చెరువు సూరి అనే పేరు వచ్చింది. సూరి తమ్ముడు రఘునాథ్ రెడ్డి. కాబట్టి చెన్నారెడ్డి కొడుకులు రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి మరియు గంగుల నారాయణ రెడ్డి కొడుకులు మధ్యల చెరువు సూరి, రఘునాథ రెడ్డి. ఈ నలుగురు వాళ్ళ తండ్రుల చావుకు కారణమైనందుకు పరిటాల రవి మీద కక్ష కట్టారు. ఈ నలుగురు ఒక జట్టుగా ఏర్పడ్డారు. యువకులు, ఉత్సాహవంతులు, పగతో రగిలిపోతున్న వ్యక్తులు. పైగా ఈ నలుగురిలో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి పోలీసుల నుంచి కూడా సపోర్ట్ ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో పరిటాల రవికి ఎంతమంది అనుచరులు ఉన్నా కూడా నలుగురు శత్రువులు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎదుర్కోవడం కష్టం. పరిటాల రవికి వారిలాగా రాజకీయ అండదండ పెద్దగా లేదు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సహకారం ఉన్నా కూడా 1990లో కమ్యూనిస్టుల ప్రభావం కాంగ్రెస్, టీడీపీలతో పోలిస్తే చాలా తక్కువ. నక్సలైట్ల నుంచి సహకారం ఉన్నా కూడా ఆపద సమయంలో ప్రతిసారి స్వార్థానికి ఉపయోగించుకోలేం. ఇలా ఏ రకంగా చూసినా ఆ సమయంలో పరిటాల రవి బలం తన శత్రువుల బలం కన్నా తక్కువే. దాంతో కొద్ది రోజులు పరిటాల రవి అలా మౌనంగా ఉన్నారు. కానీ ఇంతలోనే మరోవైపు రమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన తమ్ముడు ఓబుల్ రెడ్డి అరాచకాలు శృతిమించాయి. పేదల భూములు లాక్కోవడం, ప్రశ్నించిన వారిపై దాడి చేయడం, నచ్చిన అమ్మాయిని మానభంగం చేయడం లాంటి దారుణాలు చేసేవాడు. ఓబుల్ రెడ్డి చేసే దారుణాలకు గురైన ప్రజలు పరిటాల రవిని ఆశ్రయించేవారు. దాంతో ఇక పరిటాల రవి మాత్రం తన బలం, బలహీనతల గురించి ఆలోచించకుండా బాధితులకు అండగా ఉండేవాడు. పరిటాల రవి తన అనుచరులతో అరాచక శక్తుల ఆటలు కట్టించాడు. అలా అనంతపురం జిల్లాలో పరిటాల రవి ఒక హీరోగా మారాడు. ఎటువంటి రాజకీయ పదవులు లేకపోయినా ఆయన చేస్తున్న పోరాటం చాలా మందిని అభిమానులుగా చేసింది. అదే సమయంలో పరిటాల రవి అనుచరుల మీద కూడా పెనుగొండలో వేధింపులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో 1991లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. రాజకీయాల్లోకి వస్తే ఇంకొంచెం బలం పెరుగుతుందని పరిటాల రవి భావించారు. దాంతో టీడీపీలో చేరడానికి అంగీకరించారు. అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పరిటాల రవి టీడీపీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ భావించింది. అంతేకాకుండా అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే రమణారెడ్డి సూచన మేరకు పరిటాల రవిని మరియు అతని అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రీకరించి వారిని మట్టు పెట్టాలని ప్రభుత్వం భావించింది.
ఈ విషయాన్ని పరిటాల రవి ముందుగానే గ్రహించాడు. దాంతో ముందు జాగ్రత్తగా 1992లో పరిటాల రవి అనంతపురం జిల్లా ఎస్పీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అలా చేయడంతో ప్రభుత్వం కానీ శత్రువులు కానీ ఆయన ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత పోరాటాలు ఉద్యమాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు పరిటాల రవి ప్రకటించారు. పెనుగొండ, ధర్మవరం ప్రాంతాల్లో ఓబుల్ రెడ్డి అరాచకాలు ఎక్కువైపోవడం, పరిటాల రవి అనుచరుల మీద దాడులు చేస్తుండడం, ఇవన్నీ సహించని పరిటాల రవి ఓబుల్ రెడ్డిని చంపాలి అనుకున్నాడు. దాంతో 1993లో షేక్ ముస్కిన్ అనే మాజీ నక్సలైట్ని రంగంలోకి దింపాడు. ఓబుల్ రెడ్డిని చంపే ప్రయత్నం చేసిన ముస్కిన్ ఆ ప్రయత్నంలో ఓబుల్ రెడ్డికి దొరికిపోయాడు. దాంతో ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు సూరి, రమణారెడ్డి, రఘునాథరెడ్డి అందరూ కలిసి ముస్కిన్ని చాలా దారుణంగా చంపారు. ముస్కిన్ హత్యతో శత్రువుల మీద పరిటాల రవి ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నారు. 1993 జూన్ 7న పరిటాల రవి టీడీపీలో చేరారు. పరిటాల రవి టీడీపీలో చేరిన వెంటనే రాయలసీమలో టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇలా 1993 జూన్లో పరిటాల రవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరారు. అంతేకాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటప్పుడు వేరే ఏ నాయకుడైనా పగ ప్రతీకారాలు పక్కన పెట్టి రాజకీయాల మీద దృష్టి పెడతారు. కానీ పరిటాల రవి మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా 1993 అక్టోబర్లో పరిటాల రవి ఒక భారీ కుట్రకు తెరతీశారు. అదేంటంటే మద్దెల చెరువు సూరి ఇంట్లో టీవీ రిపేర్కి వచ్చింది. సూరి ఇంట్లో టీవీని దగ్గరలో టీవీ మెకానిక్ షాప్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పరిటాల రవి మెకానిక్ని బెదిరించి ఆ టీవీలో బాంబు పెట్టించి సూరి ఇంటికి పంపారు. సూరి ఇంట్లో టీవీ ఆన్ చేసిన వెంటనే బాంబు పేలింది. సూరి ఇంట్లో చాలా భయంకరంగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో సూరి ఇంట్లో లేడు. కానీ సూరి తమ్ముడు రఘునాథరెడ్డి, సూరి తల్లి సారమ్మ, అక్క పద్మజలతో పాటు బోయ చంద్రశేఖర్, నారాయణప్ప అనే వ్యక్తులు మరణించారు. ఆ ఘటనలో సూరి తమ్ముడు రఘునాథరెడ్డితో పాటు మొత్తం 6 చనిపోయారు. అప్పట్లో రాష్ట్రంలో ఈ టీవీ బాంబు వార్త పెద్ద సంచలనం అయ్యింది. దాంతో సూరి కుటుంబంలో మిగిలింది సూరి ఒక్కడే. సూరి కుటుంబంలో జరిగిన ఈ భయంకరమైన పేలుడికి కారణం పరిటాల రవి అని అందరికి అర్థమైంది. అయితే శత్రువుని చంపడం అనేది సీమలో చాలా సాధారణమైన విషయమే. కానీ శత్రువు మీద కోపంతో కుటుంబ సభ్యులు ప్రాణాలు తీయడం చాలా అరుదు. దాంతో పరిటాల రవి మీద చాలా విమర్శలు వచ్చాయి. అమాయకుల ప్రాణం పోవడానికి రవి కారణమయ్యాడు అని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. ఈ ఘటనతో మద్దెల చెరువు సూరిలో పగ తీర్చుకోవాలి అన్న కసి, కోపం ఎక్కువైంది. కానీ బయట ఉంటే తనను కూడా చంపుతారేమో అని సూరి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక 1993వ సంవత్సరం ఆగస్టులో రమణారెడ్డి అనుచరులు ఇద్దరూ హత్యకు గురయ్యారు. ఆ హత్యలు కూడా పరిటాల రవి చేయించాడని అతనిపై A1గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరిటాల రవిని 1994 జూలైలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పరిటాల రవి జైల్లో ఉన్నప్పుడు రమణారెడ్డి అనుచరులకు మరియు పరిటాల రవి అనుచరులకు మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు రావడంతో పరిటాల రవి జైల్లో ఉన్నా కూడా టీడీపీ పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ని పరిటాల రవికే ఇచ్చింది. 1994 నవంబర్ 7న పరిటాల రవి జైలు నుంచి నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. 1994 డిసెంబర్ 10న వచ్చిన ఫలితాల్లో పరిటాల రవి పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలుపొందాడు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల రవికి ఉన్న ప్రజాభిమానం, పేరు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా మంత్రి పదవినిచ్చారు. అయితే 1994 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్లో రౌడీజం బాగా ఎక్కువైంది. దాంతో ఎన్టీఆర్ గారు రౌడీయిజాన్ని రౌడీయిజంతోనే అణచివేయాలని భావించారు. వెంటనే పరిటాల రవిని పిలిపించి హైదరాబాద్లో రౌడీ మూకలతో చర్చలు జరిపి రౌడీయిజం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిటాల రవికి అప్పగించడం జరిగింది. దాంతో పరిటాల రవి హైదరాబాద్లో రౌడీ గ్యాంగులతో చర్చలు జరిపి రౌడీయిజాన్ని కంట్రోల్ చేయడం కోసం రౌడీ మూకల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసి చక్కబర్చారు. ఇక పరిటాల రవిని మామూలుగా ఆపడమే కష్టం. అలాంటిది అధికారం, మంత్రి పదవి ఉన్నప్పుడు పరిటాల రవి శత్రువుల మీద విరుచుకుపడతాడు అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా పరిటాల రవి మాత్రం ఫ్యాక్షన్ వల్ల జరిగే నష్టాన్ని గ్రహించి ఫ్యాక్షన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. ముందుగా తన అనుచరుల్ని కంట్రోల్ చేశారు. అలా అనంతపురంలో అప్పటి వరకు ఫ్యాక్షనిస్ట్ అనే పేరు ఉన్న పరిటాల రవి ఒక మంచి రాజకీయ నేతగా మారారు. ఇక 1995లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చింది. దాంతో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1996లో ఓబుల్ రెడ్డి హత్య జరిగింది. ఇక 1997లో తన తండ్రి శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా పరిటాల రవినే స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ మోహన్ బాబు, సౌందర్య మెయిన్ క్యారెక్టర్లుగా శ్రీరాములయ్య అనే సినిమా మొదలుపెట్టారు. అయితే ఒక నిజమైన నాయకుడి జీవిత చరిత్ర సినిమాగా రావడం, అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా నిర్మిస్తుండడంతో
పేపర్లలో మీడియాలో ఈ సినిమా గురించి ముందే వార్తలు వచ్చాయి. దాంతో శత్రువుల దృష్టి ఒక్కసారిగా ఈ సినిమా మీద పడింది. పరిటాల రవి సినిమా ముహూర్తం రోజు హైదరాబాద్ వస్తున్నాడని అందరికీ అర్థమైంది. ఈ సినిమా ఓపెనింగ్ రోజే 1997లో హైదరాబాద్ రామానాయుడు స్టూడియో ముందు పరిటాల రవిని చంపాలి అని ఆయన కారులో బాంబు పెట్టి పేల్చారు. ఈ దారుణానికి పాల్పడింది మద్దెల చెరువు సూరినే. గతంలో పరిటాల రవి చేసిన టీవీ బాంబు దాడికి ప్రతీకారంగా సూరి కారు బాంబు పేల్చాడు. ఈ బాంబు పేలుడులో పరిటాల రవి తీవ్రంగా గాయపడ్డాడు. కానీ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. హీరో మోహన్ బాబు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. కానీ ఈ కారు బాంబు సంఘటన 26 మంది అమాయకుల ప్రాణాలు తీసింది. పరిటాల రవిని చంపడానికి జరిగిన ప్రయత్నం మద్దెల చెరువు సూరినే చేశాడు అని ఆయన మీద కేసు నమోదయ్యింది. 2001లో హైకోర్టు ఈ కేసులో మద్దెల చెరువు సూరిని అతని అనుచరుల్ని దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. దాంతో మద్దెల చెరువు సూరిని జైల్లో పెట్టారు. ఇక అనంతరం 1999 ఎన్నికల్లో మరోసారి పెనుగొండ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా పరిటాల రవి విజయం సాధించారు. ఓబుల్ రెడ్డి 1996లో మరణించాడు. 1993లో మద్దెల చెరువు సూరి తమ్ముడు రఘునాథ్ రెడ్డి మరణించాడు. మద్దెల చెరువు సూరి జైల్లో ఉన్నాడు. ఇక మిగిలింది పెనుగొండ మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మాత్రమే. కానీ రమణారెడ్డి కూడా ఎవరి అండా లేకపోవడం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో సైలెంట్ అయిపోయాడు. అలా 2001 సంవత్సరం కల్లా పరిటాల రవికి శత్రువుల బెడద కాస్త తగ్గింది. దాంతో పరిటాల రవి పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి, పేదలకు సహాయం చేయడం మీద దృష్టి పెట్టాడు. 2003 నసనకోట కొండ మీద శిథిల వ్యవస్థలో ఉన్న నరసింహస్వామి గుడిని 6 నెలలు కష్టపడి దగ్గరుండి అద్భుతంగా బాగు చేయించారు. ఆ దేవాలయంలో 2003 మే 31న 360 జంటలకు 2.5 లక్షల మంది సమక్షంలో సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. 2004 సంవత్సరం ఫిబ్రవరిలో 1016 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. అలా సామూహిక వివాహాలు, సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్లో మరింత అభిమానాన్ని సాధించారు. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిటాల రవికి పోటీగా మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతికి టికెట్ ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో పరిటాల రవి తిరిగి వరుసగా 4వసారి పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఎన్నికల్లో పరిటాల రవి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారానికి కావాల్సిన సీట్లు దక్కలేదు. దాంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిటాల రవి మరియు అతని అనుచరుల మీద వేధింపులు మొదలయ్యాయి. పరిటాల రవి అనుచరుల మీద దాడులు మొదలయ్యాయి. ముందుగా పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరిటాల రవి మీద, అతని అనుచరుల మీద ఉన్న పాత కేసుల్ని ప్రభుత్వం బయటకు తీయడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న పరిటాల రవి ప్రభుత్వం వద్దకు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని, తనకు సెక్యూరిటీ పెంచాలని అడిగారు. కానీ ప్రభుత్వం మాత్రం గతంలో మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి అని తెలిసినా కూడా, గతంలో అతను చంపడానికి హత్యా ప్రయత్నాలు జరిగినాయని తెలిసినా కూడా ప్రభుత్వం మాత్రం సెక్యూరిటీని పెంచకపోగా అప్పటి వరకు 4 సెక్యూరిటీ గార్డులుగా ఉన్న భద్రతను 2 సెక్యూరిటీ గార్డులకు తగ్గించింది. మద్దెల చెరువు సూరి మరియు అప్పటి ముఖ్యమంత్రి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను చంపాలని చూస్తున్నారని పరిటాల రవి ఆరోపణలు కూడా చేశారు. పరిటాల రవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఆ కేసుకు గాను 2004 డిసెంబర్ 23న పరిటాల రవి స్వయంగా పులివెందుల కోర్టులో హాజరయ్యాడు. ఆ ఆరోపణలను నిజం చేసే సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయని కోర్టుకు వివరించాడు. పరిటాల రవి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పిన వెంటనే ఆయన ఇంట్లోకి పోలీసులు వెళ్లి ఇల్లు మొత్తం సోదాలు చేశారు. ఇక మరోవైపు రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తల మీద మరియు పరిటాల రవి అనుచరుల మీద దాడులు ఎక్కువయ్యాయి. జైల్లో ఉన్న మద్దెల చెరువు సూరికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడ్డాయి. మద్దెల చెరువు సూరి స్వయంగా జైలు నుంచి సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. సూరి తన బావమర్ది జోలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దు సీనును తన పగ కోసం ఉపయోగించుకున్నాడు. సూరి జైల్లో ఉంటూనే మొద్దు సీనుతో తనకు కావలసిన వారిని చంపేయడం మొదలుపెట్టాడు. 2004 సెప్టెంబర్ 7న మొద్దు సీను ముందుగా పరిటాల రవి ప్రధాన అనుచరుడు ప్రభాకర్ని చంపాడు. ఆ తర్వాత పరిటాల రవి రాజకీయ గురువు ఆర్కేని చంపాడు. ఈ హత్యలన్నీ గమనిస్తున్న పరిటాల రవికి తర్వాత టార్గెట్ తానే అని అర్థమైంది. పరిటాల రవి కూడా మానసికంగా అన్నిటికీ సిద్ధమయ్యాడు. చాలా మంది పరిటాల రవి సన్నిహితులు ఆయన్ని అజ్ఞాతంలోకి వెళ్లిపోమని సలహా ఇచ్చారు. కానీ పరిటాల రవి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 2005 జనవరి 24 అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెనుగొండ ఎమ్మెల్యే పరిటాల రవి వస్తున్నాడని ముందుగానే అందరికీ తెలిసింది. అందరితో పాటు సూరికి, మొద్దు సీనుకి ఈ సమాచారం అందింది. మొద్దు సీను ఇంకో 2తో కలిసి తుపాకులతో అక్కడికి చేరుకుని పరిటాల రవి కోసం కాపు కాశాడు. సమయం సరిగ్గా మధ్యాహ్నం 2:10 అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ముగించుకుని బయటకు వచ్చారు పరిటాల రవి. ఆ సమయంలో రవితో పాటు ఆయన ప్రైవేట్ సైన్యం కూడా అక్కడే ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన 2 గన్మెన్లు మాత్రం భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. రవి తన ప్రైవేట్ సైన్యంతో బయటకు వస్తుండగా పరిటాల రవి మీద ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది.
మోకాలలో 2, ఛాతీలో 2, పక్కటెముకల్లో 2, చివరిగా గుండెల్లో 1. ఇలా శరీరం అంతా తుపాకీ తూటాలతో ఛిద్రమైపోయింది. రక్తం దారలా కారింది. దాంతో పరిటాల రవి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో కొన ఊపిరితో ఉన్న ఆయన, నన్ను చంపుతారని ముందే తెలుసు, నన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలరు వీళ్ళు అని అక్కడున్న వారితో చెప్పి అక్కడికక్కడే మరణించడం జరిగింది. పరిటాల రవి మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయన అభిమానులు అనంతపురంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం పట్టపగలే జరిగిన పరిటాల రవి హత్య వార్తతో దిగ్భ్రాంతికి గురైంది. బావ కళ్ళల్లో ఆనందం చూడాలని పరిటాల రవిని చంపాను అని మొద్దు సీను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనమైంది. ఈ కేసు విచారించిన సిబిఐ మధ్యల చెరువు సూరిని ప్రధాన నిందితుడిగా తేల్చింది. ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరిగింది. అయితే పరిటాల రవి మీద కాల్పులు జరిపిన మొద్దు సీనుని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేకపోయారు. మొద్దు సీను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అలా తప్పించుకుని తిరుగుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్లో ఒక హోటల్లో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు మొద్దు సీను చేతిలో బాంబు పేలి గాయాల పాలయ్యాడు. ఆ సమయంలో అక్కడ స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆ వ్యక్తి మొద్దు సీను అని గుర్తుపట్టి అప్పుడు మొద్దు సీన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మొద్దు సీన్ను జైల్లో పెట్టిన తర్వాత 2008 నవంబర్ 9వ తేదీన జైలు బరాక్లోనే తోటి ఖైదీ చేతిలో హత్య చేయబడ్డాడు. అలా మొద్దు సీను కూడా మరణించాడు. అయితే జైలులో నుంచి హత్య పథకాలు రచించి హత్యలు చేసిన మధ్యల చెరువు సూరికి 26 మంది అమాయకులు మరణించిన కారు బాంబు కేసులో ప్రభుత్వం 2009లో క్షమాభిక్ష ప్రసాదించింది. కానీ పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందువల్ల కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ మొత్తానికి 2009 డిసెంబర్ 12న మధ్యల చెరువు సూరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలా మధ్యల చెరువు సూరి జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సూరి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేసేవాడు. అయితే 2011 జనవరి 3న హైదరాబాద్లో తన కారులో వెళ్తుండగా తన అనుచరుడు భాను కిరణ్ సూరి తల మీద తుపాకీతో కాల్పులు జరిపి చంపేయడం జరిగింది. అలా మొత్తానికి మధ్యల చెరువు సూరి కూడా 2011లో మరణించాడు. మరోవైపు పరిటాల రవి భార్య పరిటాల సునీత గారికి 2009లో తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కల్పించింది. 2009లో మొదటిసారి పరిటాల సునీత గారు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో రెండోసారి రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా స్వీకరించారు. అలా పరిటాల రవి మరణించి 19 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆయన మీద అభిమానం అందరికీ ఉంది. అనంతపురం లేక రాయలసీమ మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా పరిటాల రవి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ 1950లో మొదలైన ఈ రాయలసీమ రక్త చరిత్ర 2011 వరకు కొనసాగింది. నిజానికి ఈ ఫ్యాక్షన్ కథలో భాగమైన ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా వారు ఆనందంగా లేరు. ఫ్యాక్షన్ అనేది పులి మీద స్వారీ లాంటిది. ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో చెప్పలేం. పరిటాల రవి గారి కథలో కూడా అదే జరిగింది. కానీ రాయలసీమ చరిత్రలో పరిటాల రవి ప్రస్థానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తరాలు మారొచ్చు, ప్రజలు మర్చిపోవచ్చు, కానీ రాయలసీమ గడ్డ మాత్రం ఆయన ఎప్పటికీ మరవదు. ఎందుకంటే ఆయన ఒక సీమసింహం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది పరిటాల రవి గారి గురించిన ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. అండ్ పరిటాల రవి గారిపై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.